నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. యెషయా 60 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 6 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తూ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. పిల్లరా, సండే మెసేజ్ ఎవ్వరూ మర్చిపోదు. రాని వాళ్ళు కూడా వినండి. 1-2-3 సార్లు వినండి. మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇయర్. దేవుని ప్రత్యక్షత నీలో నుంచి బయటికి తీస్తున్నాడు దేవుడు. ఎస్, నీకు వెలుగు వచ్చింది. ఈ ఇయర్లో పొరబడుతున్నాడు. లెమ్ము, తేజరిల్లు. యు ఆర్ ఏ గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మహిమవు. మర్చిపోవద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో హోప్తో, నిరీక్షణతో దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా నీ కోసం వెయిట్ చూస్తున్నారు. వాళ్ళందరినీ చీకటి ఆవరించిందని ఇక్కడ వాక్యం చెప్తుంది. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. ఎస్, నీకిచ్చిన ఆ మార్పు, అలాగే నీకిచ్చిన కృప, అలాగే నీకిచ్చినటువంటి దీవెనలు సాక్ష్యంగా మారుస్తున్నాడు. ఇటు సంఘములో నేను మహింపరుస్తున్నాడు. అలాగే నీ కుటుంబంలో నీ ద్వారా శాంతి సమాధానం ఇస్తున్నాడు. అలాగే అన్ని జనుల మధ్యలో, ఇతరుల మధ్యలో దేవుడు నిన్ను మహింపరచబోతున్నాడు. అంతేకాదు, నీకు వరమునిచ్చి వాటిని బయటికి తీయబోతున్నాడు. అనేకులకు నువ్వు దీవెనగా మారబోతున్నావు. అనేకులను ప్రభు తట్టు తిప్పిపోతున్నావు. నువ్వు అనేకులను ప్రభావితం చేయబోతున్నావు. ఎస్, పాపంలో వెక్స్ అయిపోయిన ప్రజలు, శాపాల చేత, బాధల చేత నలిగిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వారికి నేను దీవెనగా దేవుడు ఏర్పాటు చేశాడు. మర్చిపోవద్దు. దైవ కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగులు ఆశతో, అపేక్షతో ఎదురు చూస్తుంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ప్రేయర్ చేయి. నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. 7 వారాల లోపల నిన్ను బలపరుస్తున్నారు దేవుడు. మరింతగా నిన్ను స్ట్రెంథన్ చేస్తున్నారు. నీ వెలుతులు కూడా దేవుడు ఫుల్ఫిల్ చేయను గాక. నీ అవసరాలు దేవుడు తీర్చును గాక. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన, ప్రతి విధమైన చెడు నుంచి, పాపం నుంచి కంప్లీట్గా బయటకు వచ్చాయి. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేయునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరాలు చేసేవాడు. స్తుతులు, సంపూర్ణమైన దీవెన, ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఇచ్చి, అయ్యా, జనములు నీ వెలుగునోతకు వస్తాను, రాజులు నీ ఉదయ కాంతికి వస్తానన్నారు. ఆయన నీ మహిమ మా మీద ప్రకాశింపచ్చని, నీ సంఘం మీద అనేకులు దీవెనకరంగా మార్చండి. అనేకులను బలపరచండి. అనేకులను రక్షించుకోండి. అనేకులు పడిపోయిన తిరిగి లేవనెత్తబడాలి. మొదట మేము బలపడాలి. మా కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలి. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ప్రతి విధమైన చెడునకు, పాపమునకు, ఏసేబులకు దూరంగా పారిపోవాలా. అయ్యా, పాపంలో ఉన్నవాడు అనేకులు ఎదుటి తిప్పాలా. ఆ మేర కృప చూపించండి. విడిపోయిన కుటుంబాలు మా ద్వారా కట్టబడాలి. అయ్యా, కృంగిపోయిన వారు లేవనెత్తాలా. ధైర్యించిన వారు ధైర్యాన్ని ఇవ్వాలా. కృప చూపించి నీ గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మాభిషేకంతో, ప్రార్థనాత్మతో వాక్యంలో స్థిరపడాలి. వాక్యానుసారంగా జీవించాలి. నీ కృప పొందాలి. పవిత్రంగా జీవించాలి. కృప పొందాలి. అలాగే ఎవరు బలిగిన వారిని స్వస్థపరచండి. అయ్యా, కృప చూపించండి. మా సోదరుడు సూరారం రాజు, ఆయన్ని స్వస్థపరచు. కృప చూపించండి. ఆయనకున్న ప్రాబ్లం అంతా సాల్వ్ చేయండి. అలాగే సంజీవుని, తన బిడ్డల్ని ఆదరించయ్యా. తమ్ముడిని బలపరచయ్యా. కృప చూపించు. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. కృపాక్షేమాలు ఎవరు బలహీన వాడిని బలపరచండి. ఏసునామమున ప్రతి బలహీనత నుంచి, వ్యాధుల నుంచి విడిపించి, హాస్పిటల్ స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ కూడా దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం నడిపించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, దీవెని ఇవ్వండి, సమాధానం ఈరోజు అంతా నీ సన్ని తోడాయించి, ప్రతి పనులు తోడండి. ప్రామిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ వచ్చి సిద్ధాపూర్ ల్యాండ్స్ ఆశీర్వాదకం మార్చండి. ఈరోజు అక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలను కూడా బ్లెస్ చేయండి. కృపాక్షేమాలు ఇవ్వండి. అందరినీ ఆశీర్వదించండి. దీవెనతో నింపండి. నాకు ఈ కోల్డ్ దీని నుంచి కూడా కంప్లీట్ విడిపించి స్వస్థపరచు. నా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల్ని, ఈ సంఘాన్ని సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించి, ఈ న్యూ ఇయర్లో ప్రభా విదేశాల్లో మా బిడ్డలను కూడా షైనీ జకరియా, జాన్సన్ అండ్ ఫ్యామిలీ వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన చూడమని వాళ్ళు కూడా గర్భాలు ఇవ్వండి. షైనీ జకర్లు గర్భాలు ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. కరుణ, అవినాశుడు అందరూ కూడా జ్ఞాపకం, కృప చూపి బ్లెస్ చేయండి. యేసు నామములో గొప్ప కార్యాలు చేయండి. ఆమేన్.